అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ అయితే చేశారన్నమాట. మనం వెబ్ ఆప్షన్లో ఏ విధంగా పెట్టాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో మెయిన్గా మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే చేశారన్నమాట. ఇందాక 8కి అయితే స్టార్ట్ చేశారు. మనకి లాస్ట్ డేట్ అయితే జనవరి 2వ తారీఖు అన్నమాట లాస్ట్ డేటు. సో ఈ డేట్స్లోపు అందరూ మీరు వెబ్ ఆప్షన్ పెట్టేలా చూసుకోండి. మళ్ళీ మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయరన్నమాట. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకైతే వెబ్ ఆప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మెయిన్గా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారన్నమాట. మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా వెబ్సైట్లో ఇంటిమేట్ చేసాం. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి చెప్పారన్నమాట. అండ్ అలాగే చాలామంది అనుకుంటారు ఇన్ని ఆప్షన్లే పెట్టాలి అంటూ. దానికి ఎన్ని ఆప్షన్లను పెట్టుకోవచ్చు, సర్టెన్ లిమిట్ అంటూ లేదని క్లియర్గా మనకైతే చెప్పారన్నమాట. అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఒక వైట్ పేపర్ మీద అసలు మీరు ఏ కాలేజ్ పెడదామనుకుంటున్నారు, మీ ప్రయారిటీ లిస్ట్ ఏంటి అని ఒక వైట్ పేపర్ మీద రాసుకోమని చెప్పారన్నమాట. అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు కూడా కంప్యూటర్లో అయితే యూస్ చేయండి, ఫోన్ అయితే వద్దు. అది కూడా నెట్ కూడా ఫాస్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు ముందు లాగిన్ అయితే కావాలన్నమాట. రోల్ నెంబర్ అండ్ అలాగే మెరిట్ ఆర్డర్ సో అయితే మనకైతే కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి నర్సింగ్కి సంబంధించి జిల్లాల వారీగా కాలేజ్ లిస్ట్ అయితే మనకైతే విజిబుల్ చేస్తారన్నమాట వెబ్సైట్లో. సో మన ప్రిఫరెన్స్ ఏంటి అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత రివ్యూ టు సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకి సబ్మిట్ అయితే అయిపోతుంది. వన్స్ చాలామంది అనుకుంటారు ఒకసారి వెబ్ ఆప్షన్ పెట్టాలి కదా అని. మీరు మార్చుకోవాలనుకుంటే ఎన్నిసార్లు అయినా లాగిన్ అయ్యి మార్చుకోవచ్చు అన్నమాట. దానికి కూడా లిమిట్ అంటూ లేదు. సో వాళ్ళు ఇచ్చిన డేట్లోపు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. అండ్ అలాగన్నీ చదివిన తర్వాత ఒకసారి క్లియర్గా జాగ్రత్తగా లేట్ అయినా పర్లేదు, కొంచెం స్లోగా అయినా పెట్టండి. అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేయండి వెబ్ ఆప్షన్ కూడా. మెయిన్గా మనకి ఇక్కడ మనకి మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ చేసి ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్ దాని మీద ఇచ్చేయండి. తర్వాత మనకి ఫస్ట్ రిజిస్టర్ అయిన ఫోన్కి మనకి ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మన డీటెయిల్స్ సంబంధించి ఆల్రెడీ డేటా సబ్మిట్ అయి ఉంటుంది కదా, మన డీటెయిల్స్ ఆల్రెడీ మనకైతే ఇలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్గా కోర్సు బీఎస్సీ నర్సింగ్ డిస్టిక్ నాకు సపరేట్ ఈ జిల్లాలోనే కాలేజ్ కావాలనుకుంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. లేదు ఏ జిల్లా ఏం పర్లేదంటే ఆల్ డిస్ట్రిక్ట్ మీద ఉంచుకోండి. తర్వాత మనకి ఇన్ఫో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ టేబుల్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన కాలేజు, రైట్ వచ్చేసరికి మన ప్రయారిటీ కాలేజు. ఉదాహరణగా నాకు ఫస్ట్ కాలేజ్ నచ్చింది అని అనుకుంటే మెయిన్గా దాని మీద పక్కన సెలెక్ట్ ఉంది కదా బాక్స్లో, దాని మీద సెలెక్ట్ చేస్తే ఈ కాలేజ్ వచ్చేసరికి ఈ రైట్లోకి యాడ్ అవుద్ది అన్నమాట. అలాగే మీరు మీ ఆర్డర్ తగ్గట్టు ఎన్ని కాలేజీని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వన్ వచ్చేసరికి ఇక్కడ కిందకి ఇలా ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే కిందకి వస్తుంది, కింద పైకి వస్తుంది. ఇలా మనం ప్రయారిటీ ఆర్డర్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దానికైతే ప్రయారిటీ ఇవ్వండి. ఇలా అన్నీ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ ఏంటైనా పెట్టుకోవచ్చు, లిమిట్ అంటూ లేదు. తక్కువ కాలేజీ పెట్టద్దు, ఎక్కువ కాలేజీ పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత ప్రివ్యూ టు సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డేటా మొత్తం ఇలా రావడం జరుగుతుంది. మనం ఎన్ని కాలేజీలు పెట్టామో టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ ఫార్మెట్లో వస్తుందన్నమాట. తర్వాత సబ్మిట్ విత్ ఓటీపీ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ప్రింట్ అయితే తీసుకోవాలి. ప్రింట్ చేసుకుందా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సేమ్ అంతే ప్రాసెస్ ఇక్కడతో మనకి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. కొంచెం షార్ట్గా చెప్పాను, వీడియో లెంత్ అవుతుందని. మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు ఇచ్చిన డేట్లో.